హలో లేడీస్! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. ఈరోజు మనం ఈ బ్యూటిఫుల్ లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నామనమాట. దానికోసం నేను 4 మీటర్ల రేయాన్ ఫ్యాబ్రిక్ విత్ చికన్కారీ వర్క్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ కలీ ప్యానెల్ కట్ చేసేసి మార్క్ చేస్తున్నాననమాట. ఆ కలీ ప్యాటర్న్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం మీ నడుం మెజర్‌మెంట్ ఎంత చూసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఈ లెహెంగా కోసం నేను యూజ్ చేసిన నడుం మెజర్‌మెంట్ వచ్చి 30 ఇంచులనమాట. అటొక 1 ఇంచు, ఇటొక 1 ఇంచు సీమ్ అలవెన్స్ కోసం పెట్టుకుంటే 32 ఇంచులొచ్చింది. ఇక్కడ నేను 24 కలీ లెహెంగా కుట్టబోతున్నాననమాట. దానికోసం 32 ఇంచుల్ని 24తో డివైడ్ చేసుకుంటే 1.33 వచ్చింది. మనం కలీని ఒకదానికొకటి కలిపి కుట్టుకోవడానికి సీమ్ అలవెన్స్ కావాలి కదా! దానికోసం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. 2.33 వచ్చింది. అప్రాక్సిమేట్‌గా 2.5 ఇంచులనమాట. ఓకే. ఇదొచ్చేసి మన కలీ విడ్త్ నడుము వైపు. ఇప్పుడు మనం కలి అసలెలా ఉంటుందో చూడబోతున్నాము. పైన వచ్చేసి నడుము కోసం మనకి 2.5 ఇంచెస్ వచ్చిందా? ఇప్పుడు మనం పొడవు ఎంతుంది చూసుకుందాము. నేను కుట్టబోయే లెహెంగాలో నాకు 42 ఇంచుల పొడవు కావాలి. ఓకే. 42 ఇంచులు తీసుకుంటే ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? కింద కలి విడ్త్ ఎంత పెట్టాలి అనేది కావాలనమాట. నా దగ్గర దాదాపుగా 4 మీటర్ల ఫ్యాబ్రిక్ ఉందని చెప్పాను గదా! దాన్ని 4 మడతల మీద వేశాను. నాకు 24 కలీస్ కావాలి. అంతే కదా! సో, ఒక్కొక్క లేయర్ మీద నాకు 6 కలీస్ కావాల్సుంటుంది. సో, ఇప్పుడు ఈ 40 ఇంచుల్ని మనం ఎంతతో డివైడ్ చేయాలి? 6తో డివైడ్ చేయాలనమాట. ఓకే. 6తో డివైడ్ చేస్తే మనకి 6.66 ఇంచెస్ ఒస్తుంది. ఓకే. 6, 4 మడతల మీద 6 నాలుగులు 24 అనమాట. కాలిక్యులేషన్ చాలా క్లియర్‌గా చూడండి. చాలా ఈజీగా ఉంటుందనమాట. సో, కింద ఈ విడ్తొచ్చేసి దాదాపుగా 6.5 ఇంచులొచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలి అనేది నేనొక చిన్న పేపర్ మీద మీకు చూపించబోతున్నాను. అదే మీరు కలి పెద్ద డ్రాయింగ్ షీట్ మీద గీసుకొని లెహెంగా మీద మీరు మార్కింగ్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం తీసుకున్న పేపర్‌ని ఇలా మడత పెట్టేసుకొని మనకెంతొచ్చింది పైన 2.5 వచ్చింది గదా! దాంట్లో సగం అంటే 1.25తో ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఓకే. లెంత్ 42 అనుకున్నాం కదా! 42 ఇంచులు పెట్టుకోవాలి. కింద 6.66 ఉంది కదా! దాన్ని కూడా 2తో డివైడ్ చేస్తే 3.33 వచ్చింది. దాన్ని ఇలా మనం మార్క్ చేసుకొని, ఈ పైన పెట్టుకున్న మార్కింగ్‌ని, కింద పెట్టుకున్న మార్కింగ్‌ని రెండిటిని ఇలా కలిపేసుకోవాలనమాట. కలిపేసుకొని మనం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవడం మన కలి రెడీ అయిపోయినట్టే అన్నమాట. సో, చూడ్డానికి ఒక సింగిల్ కలి అనేది ఇలా ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం లెహెంగా అంతా కట్ చేసుకోవచ్చనమాట. పైన 2.5 ఇంచులు, కింద 6.66 ఇంచులు, 42 ఇంచుల పొడవు. ఈ మాత్రం మనం కట్ చేసుకోగలిగితే చాలు. ఇక్కడ నేను ఆల్రెడీ పెద్ద డ్రాయింగ్ షీట్ తీసుకొని, నాకు కావాల్సిన కలి మెజర్‌మెంట్స్ పెట్టుకొని, ఇట్లా కలి అయితే రెడీ చేసేసుకున్నానండి. దాన్ని ఇట్లా పక్కగా జరుపుకుంటూ మార్కింగ్స్ నేను ఆల్రెడీ ఈ 4 లేయర్స్ మీద ఇట్లా చేసేసుకున్నాను. ఓకే. మనం చేసుకున్న మార్కింగ్స్ ప్రకారం ఇట్లా కట్ చేసేసుకోవాలి. మార్కింగ్స్ చేస్తున్నప్పుడు లేదా కట్ చేసుకుంటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 4 మడతల మీద ఉంది కాబట్టి ఇది జరిగిపోకుండా మనం ముందే నీట్‌గా పిన్స్ అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకున్నాను. ఏదైతే ఈ ఫ్యాబ్రిక్ మధ్యలో ఉందో అదేం వేస్ట్ చేయలేదండి. నడుం బెల్ట్ కోసం అలానే చున్నీ మన దుపట్టా రెడీ చేయడం కోసం యూజ్ చేశాననమాట. ఇక్కడ మీరు చూడండి మీకు 6 కలీస్ కనిపిస్తున్నాయి కదా! 6 ఒక్కొక్కటి 4 మడతల మీద ఉంది. మొత్తం నాకు 24 వచ్చేసాయి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూడబోతున్నామనమాట. స్టిచ్చింగ్ కోసం మనం ఏం చేయాలంటే స్టిచ్చింగ్ కోసం మనం ఫస్ట్ ఇలా ఒక కలీని తీసేసుకొని రాంగ్ సైడ్ కిందకొచ్చేలాగా, రైట్ సైడ్ మన వైపు వచ్చేలాగా పెట్టుకొని, మరొక కలీని ఇలా దాని మీద అరేంజ్ చేసుకోవాలి. ఈ 2 రైట్ సైడ్‌లు ఒకదానికొకటి ఫేస్ చేసుకొనుండాలి. ఓకే. అప్పుడే మనకు కరెక్ట్‌గా వస్తుంది. కలి కట్ చేసుకునేటప్పుడు మనం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకున్నాం కదా! అటాచ్ చేసుకోవడం కోసం సీమ్ అలవెన్స్ అని హాఫ్ ఇంచ్‌తో ఇట్లా మనం కుట్టుకోవాలనమాట. ఇటొక ఇంచు, అటొక ఇంచు పోతుంది గదా! అందుకే మనం 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ పెట్టుకున్నాము. ఎప్పుడైనా కలి కుడుతున్నప్పుడు ఖచ్చితంగా రెండో కుట్టు వేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే స్ట్రాంగ్‌గా ఉంటుంది. లేదంటే ఎప్పుడైనా మధ్యలో కుట్లు ఊడిపోయే అవకాశాలుంటాయి. సో, ఖచ్చితంగా నేను అన్ని కలీస్‌కి 2 కుట్లేసుకున్నానండి. చాలా నీట్‌గా ఉంటుందనమాట. చూడండి ఇక్కడ 2 కలీస్‌ని కలిపి కుట్టేసాము. ఇప్పుడు
మరొక మరొక కలీని తీసుకొని రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకుంటూ, మళ్ళీ ఒక హాఫ్ ఇంచు పెట్టుకొని ఇట్లా హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఇట్లా కుట్టేసుకోవాలనమాట. ఇదే విధంగా 12 కలీస్ కలిపి కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ నా 12 కలీస్ అన్నీ కలిపి కుట్టేసుకున్నాను. నా ఫ్రంట్ పోర్షన్ రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో గేర్ అనేది. మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే ఇంకా గేర్ వస్తుంది. ఇది 4 మీటర్లలో మనకొచ్చిన గేర్ అనమాట. ఇవి 12 కలీస్. ఓకే. అలానే ఫ్రంట్, బ్యాక్ 2 రెడీ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను బెల్ట్ కోసం ఇందాక మిగిలిన క్లాత్‌లో నుంచి 3 ఇంచులతో ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాననమాట. వీలైనంత పొడవుగా వచ్చేలాగా బెల్ట్ కోసం. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్‌లో పెట్టేసి దీని మీద మనం బకరం అంటించుకోవాలి. బకరంకి అతుక్కునే వైపు ఉంటుంది కదా! కొంచెం మెరుస్తూ, దాన్ని ఇలా ఈ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఈ హీట్‌కి బకరం అనేది మన క్లాత్‌కి అంటుకుపోతుంది. ఎందుకు మనం బకరం అంటించుకోవాలి అంటే, అప్పుడే స్టిఫ్‌గా ఉంటుంది. బెల్ట్ మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడ్డానికి కూడా అందంగా ఉంటుందనమాట. సో, ఇలా నా దగ్గరున్న పీసెస్ అన్నీ నేను బెల్ట్ కోసం రెడీ చేసేసుకున్నాను. ఓకే. ఇలా నీట్‌గా రెడీ చేసేసుకున్న తర్వాత, వీటిని ఇప్పుడు మనం కలిపి కుట్టేసుకొని ఒక పొడవు బెల్ట్ తయారు చేసుకోవాలి. మీ దగ్గర గనక ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నట్టయితే సింగిల్ పీస్‌తో కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్‌ని నేను ఇలా ఆప్టిమమ్‌గా యూజ్ చేస్తున్నాననమాట. సో, ఇలా 2 ముక్కల్ని ఇట్లా కలిపి కుట్టేసుకోవాలి. ఇది కూడా సేమ్ అలానే 2 ఎదురెదురుగా పెట్టి కుట్టేసుకోవాలి. ఎలా అయితే ఈ రెండిటిని కలిపి కుట్టుకున్నామో, మిగతా వాటిని కూడా అలానే కలిపి కుట్టేసుకొని మనకి ఎంత లెంత్ బెల్ట్ కావాలో అంత లెంత్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను అలానే రెడీ చేసేసుకున్నాననమాట. ఇప్పుడు మనం బెల్ట్‌ని పక్కన పెట్టేసి లైనింగ్ కటింగ్ చూద్దాం. లైనింగ్ కోసం ఇలా ఒక మడత వేసేసుకున్నానండి. ఇది నేను హాఫ్ సర్కిల్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. హాఫ్ సర్కిల్ కోసం మనం ఒకసారి మడత పెట్టుకుంటే సరిపోతుంది. నడుం మెజర్‌మెంట్ 32 ఉంది కదా! 32ని 3.14 ఇంచులతో మనం డివైడ్ చేయాలి. ఇదొచ్చేసి హాఫ్ సర్కిల్ ఫార్ములా అన్నమాట. ఇలా డివైడ్ చేయగా ఇక్కడ నాకెంతొచ్చింది అంటే 10.2 ఇంచులొచ్చింది. ఓకే. అంటే దాదాపుగా 10 ఇంచులు. ఈ ఏదైతే మడత వైపున్న కార్నర్ ఉందో, ఈ కార్నర్ నుంచి 10 ఇంచులతో మనం ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఈ ఫార్ములా వచ్చేసి హాఫ్ సర్కిల్‌కి స్టాండర్డ్ అన్నమాట. నడుం మెజర్‌మెంట్‌ని 3.14తో మనం ఇట్లా డివైడ్ చేసుకొని వచ్చిన వాల్యూని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 10 ఇంచులు ఉంది కదా! లెహెంగా లెంత్ వచ్చేసి ఇక్కడ నేను లైనింగ్‌కి 40 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే. ఆ 40 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఈ 10 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి 40 ఇంచులు. అంటే ఈ కార్నర్ నుంచి మనకెంత అవుతుంది 40 + 10 50 ఇంచులనమాట. 50 ఇంచులతో ఇట్లా ఈ బిగ్ సర్కిల్‌ని మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ చివర అతుకు పడుతుందనమాట. ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ తక్కువుంది గాబట్టి, ఏదైతే ఇక్కడ మనకి ఇప్పుడు మనం ముక్క కట్ చేస్తున్నాం కదా! ఈ ముక్క ఇక్కడ అతుకు వేయడానికి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఈ ముక్కను తీసుకెళ్ళి ఇక్కడ అరేంజ్ చేసేసుకొని, ఎలా అయితే ఇటువైపు 50 ఇంచులతో మార్క్ చేసుకున్నామో, అదే విధంగా ఇక్కడ కూడా ఈ కార్నర్ నుంచి 50 ఇంచులు మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను నడుము కట్ చేసేసుకున్నాను. లైనింగ్ కటింగ్ అయిపోయిందనమాట. మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలా రివర్స్‌లో తీసుకొని, మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని ఇట్లా పెట్టుకొని, హాఫ్ ఇంచు, అర ఇంచు మార్జిన్‌తో ఇట్లా కుట్టేసేసుకోవాలి. ఓకే. రివర్స్ సైడ్‌లో పెట్టుకొని ఇట్లా కుట్టేసుకోవాలనమాట. అదే విధంగా ఫ్రంట్ ఇంకా బ్యాక్ పానెల్స్ 2 ఇదే విధంగా మనం రెడీ చేసుకోవాల్సుంటుంది. ఇక్కడ నేను మీకు ఒకటే చూపిస్తున్నాను. ఓకే. ప్రతి చోట 2 కుట్లేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే స్ట్రాంగ్‌గా ఉంటుంది. చక్కగా రెడీ అయిపోయింది కదా! ఇదే విధంగా నేను ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 రెడీ చేసేసుకున్నాననమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఈ రెండిటిని ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని, మనం ఏదైతే కటింగ్ అప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నామో, ఆ 1 ఇంచ్‌ని ఇట్లా కుట్టేసుకోవాలి. ఒకవైపే కుట్టాలి గుర్తుపెట్టుకోండి. ఒకవైపే మనం 2 అటాచ్ చేస్తున్నామనమాట. ఇంకొక వైపు ఫ్రీగానే వదిలేసాం ఇప్పటికైతే. ఓకే. ఇప్పుడు బెల్ట్ కోసం మనం 3 ఇంచులతో రెడీ చేసుకున్నాం కదా! బకరం అంటించుకొని, దాన్ని 2 వైపులా ఒక్కొక్క అర ఇంచు ఇట్లా నేను మడత పెట్టుకొని, ఐరన్ బాక్స్‌తో నీట్‌గా ఐరన్ చేసుకున్నాననమాట. కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం.
సో, ఇప్పుడు దీన్నిట్లా మధ్యలోకి మడత పెట్టేసి, ఈ లెహెంగాకి అటాచ్ చేసేస్తాను. చూసారా ఇట్లా ఫినిషింగ్ మాత్రం చాలా నీట్‌గా ఉంటుందండి ఇలా చేయడం వల్ల. ప్రొఫెషనల్ ఫినిషింగ్, బొటిక్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా హాఫ్ ఇంచ్ మడత పెట్టుకున్న దాన్ని నీట్‌గా అరేంజ్ చేసుకుంటూ ఇట్లా మన బెల్ట్ ఫినిష్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్ట్ ఫినిషింగ్ చాలా అంటే చాలా బావుంటుందనమాట. మన లెహెంగా ఆల్‌మోస్ట్ అయిపోయిందండి. చివరకొచ్చేసాము. ఇంకా ఇటువైపు కూడా కలిపి కుట్టేసేసుకుంటే మన లెహెంగా రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఈజీగా, చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట డీటెయిల్డ్‌గా. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకేదైనా ఇంకా డౌట్ ఉన్నా, లేదంటే నా ఛానెల్‌లో ఎలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మన బెల్ట్ కుట్టడం అయిపోయింది కదా! ఈ సైడ్ కూడా మనం పెట్టుకున్న 1 ఇంచ్ మార్జిన్‌తో ఇట్లా కుట్టేసేసుకోవాలి. ఈ సైడ్ కుట్టేసేసుకుంటే మన లెహెంగా ఫినిష్ అయిపోయినట్టే అండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఫైనల్ ప్రొడక్ట్ చూసేద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.